దళిత ఎంపీకి అవమానం. మల్లు రవిని సీఎం రేవంత్ వెనుక కూర్చోవద్దన్న సిబ్బంది వాదించిన వినకపోవడంతో పక్కన కూర్చున్న ఎంపీ. ఏచూరి ఏచూరి సభలో ఈ ఘటన. మొత్తానికి ఏచూరి సభలో రేవంత్ రెడ్డి రాకముందే రేవంత్ రెడ్డి వెనక సీట్లో ఈ ఎంపీ ఉన్నాడుగా మల్లు రవి గారిని కూర్చోవద్దని అడ్డుకున్నారట. అడ్డుకుంటే ఆయన ఎందుకు వింటాడు? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేది, రేవంత్ రెడ్డిని పిసిసి చేయాలనే ముఖ్యమైన సభ్యుల్లో నేనొక్కని. నన్నే అడ్డుకుంటారా? నన్ను అడ్డుకుంటే రేపటి వరకు ఆయన ఉద్యోగం పోతుంది అన్నట్టు, నాకేం లెక్క రేవంత్ రెడ్డి అన్నట్టు పోయి చక్క వెనుకనే కూర్చున్నాడట. ఆయన సీఎం సిబ్బంది కూర్చోవద్దని మొరో మొత్తుకున్నా కూడా చల్ ఎవర్రా మీరు కూర్చుంటామని కూర్చున్నాడు. అయితే మరి ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారి వెనక మంత్రులు కూర్చోవాలేమో. మరి ఆయన ఎంపీ కూర్చున్నాడు అంటే చూడు, మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కోఆర్డినేషన్ లేదు, ఎంపీలకు ముఖ్యమంత్రి గారికి కోఆర్డినేషన్ లేదు. ఒకరి మాట ఒకరు వినరు. మొన్న హెలికాప్టర్ వేసుకపోవద్దురా అంటే వేసుకొని పోయిండు వెంకటరెడ్డి వేసుకొని పోతా అంటే ఆ సిఎస్ గారు ఆపి, అయ్యా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు హెలికాప్టర్ వాడద్దు అంటే, ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి అనుకుంటానులా. ఆయన ఉంటాడో ఊసిపోతాడో ఎవరికి తెలియదు. ఆయన పోతే మేమే ముఖ్యమంత్రులం, మేము కూడా ముఖ్యమంత్రి స్థాయి, మమ్మల్ని అడగద్దు, నువ్వు ఎక్కువ తక్కువ అడిగితే లొల్లే ఒకటి అయిపోయింది. ఈ ఏచూరి గారి సంస్మరణ సభ కాస్త ఇది కాంగ్రెస్ లీడర్లకు పంచాయతీ తీసుకొచ్చి పెట్టింది కదా. దళిత ఎంపీకి అవమానం. ఇప్పుడు దీన్ని దళిత ఎంపీకి అవమానం అందామా, కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నారు అందామా? అసలు ఎందుకు కూర్చోవద్దన్నాడు ఆయన వెనుక? ఆయనకు అంటే అంత విలువ లేదా, లేకపోతే ఆయన కూర్చోకూడదా, లేకపోతే ఇంకా అంటరానితనాన్ని కాంగ్రెస్లో ప్రోత్సహిస్తానులా? వెనుక సీట్లో కూర్చుంటే కూడా నీ సొమ్మేం వాయే? అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఫోన్ చేయొచ్చు, ఎవడెవర్రా వెనక కూర్చునేదంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కూర్చున్నారు, ఎస్సీ ఎంపీలు కూర్చున్నారు, తీసి పడేసి వెనక గాలు కూర్చుంటారా? నా వెనక ఎవడు ఉండాలిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండాలి, లేకపోతే వెంకటరెడ్డి ఉండాలి, లేకపోతే పక్కకు కోదండరామ్ రెడ్డి ఉండాలి, లేకపోతే ఇటు పక్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండాలి. మా గాలను తీసుకొచ్చి కూర్చోబెట్టురేంద్రా? తీసి బయట గుంజిపడేరి ఆ ఎస్సీ ఎమ్మెల్యేలను, దళిత ఎమ్మెల్యేలను అనొచ్చు. ఎందుకంటే అంటాడు కదా. అట్లున్నది రేవంత్ రెడ్డి గారు. ఏడికి తీసుకొస్తున్నారండి మీరు? నాకు అర్థమైతే లేదు. ఎవరిని చూసిన ఓర్తలేరు ఏందండి?